నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. శుక్లాయాం ప్రతిపద్యాసీత్ ద్వితీయాయాం సమీకృతః తృతీయాయాం చ సాకారః సర్వలక్షణలక్షితః చతుర్థ్యాం పరిపూర్ణాంగః షణ్ముఖో ద్వాదశేక్షణః అలంకృతస్తు పంచమ్యాం షష్ఠ్యాం చ ససముద్ధితః. ఇది స్కంద పురాణంలో శ్లోకం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. పాడ్యమి నాడు ఒక దగ్గరికి వచ్చినది, ద్వితీయాయాం ఒక పేరుకును ముద్దగా మారింది, ఇది విధియ నాడు. తృతీయ నాడు ఆకారం ధరించింది, సర్వ సులక్షణాలతో ఆకారం ధరించింది. చతుర్థ్యాం పరిపూర్ణాంగ, చతుర్థి వచ్చేటప్పటికి అవయవాలన్నీ సంపూర్ణంగా తయారయ్యాయి. ఇక పంచమి వచ్చేటప్పటికల్లా ఆయన షణ్ముఖో ద్వాదశక్షణ, 12 కళ్ళతో 6 ముఖాలతో తయారయ్యాడు, అలంకారములతో ఉన్నాడు. షష్ఠ్యాంచ సముత్థిత, షష్ఠి రాగానే బయటకు వచ్చాడు అక్కడి నుంచి. కనుక షష్ఠి నాడు మార్గశీర్ష షష్ఠి నాడు వచ్చాడు కనుక ఆయన మార్గశిర శుద్ధి నాడు శుద్ధ షష్ఠి నాడు జన్మించాడు అని చెప్తున్నారు. ఇది స్వామి ఆవిర్భావ ఘట్టం. అంటే 6 రోజులు తయారీ వచ్చేసాడు ఇక్కడ. వాడి కండిషన్లో అదొకటి ఉన్నది. ఎవడిది? తారకాసుడి కండిషన్లో శివశక్తులకు తనయుడు కావాలి, 6 రోజులు పిల్లవాడు అవ్వాలి. అన్ని కండిషన్స్ వాడికి. అవి ఇంపాసిబుల్ అనుకున్నాడు, అందుకే ఆ వరం కోరుకున్నాడు. నువ్వు ఇంపాసిబుల్ అనుకున్నది ఈశ్వరుడు తెలుసుకుంటే పాసిబుల్ అవుతుంది. తెలుసుకో ఇక్కడ. నువ్వు మేధావి అయితే మహామేధావి. నువ్వు కనిపిస్తున్న నీ రీసెర్చ్తో ఇది గొప్పది అనుకుంటావు. నీ రీసెర్చ్ అంతా ఆయన సెర్చ్ ముందు. అదొకటి మన అహంకారాలను అడగడానికి పురాణ కథలు ఇప్పటికిప్పుడు చదువుకోవాలి. మొత్తానికి ఇలా తయారైన వాడు తేజసా శ్వేతతామ్రేణ. స్వామి రంగు ఎలా ఉందంటే తెలుపు ఎరుపులు కలిసిన రంగు అండి స్వామివారిది. అంత అందగాడు. అందంలో సుబ్రహ్మణ్య స్వామి అంత గొప్పవాడు. అందుకే ఈ శ్లోకంలో కూడా నువ్వు మనోహారి దేహం అన్నారు శంకర భగవత్పాలు వారు. అత్యంత అందగాడు. అందుకే త్యాగయ్య అంటాడు, మారకోటు లందు గల శృంగారము ఇందుముఖ నీ కొనగోరును బోలుని అన్నాడు. ఇక్కడ కోట్ల కొలది మన్మధులను ఒక దగ్గర పెట్టినా వాళ్ళ అందం నీ కాలి కొనగోటి ముందు ఎందుకు పనికిరాదయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే స్వామి పేరే సుందరాంగుడు, మురుగన్. విన్నారు ఎప్పుడైనా? మురుగన్ అంటే తమిళ భాషలో అందగాడని అర్థం. మురుగన్, వాళ్ళకి మురుగన్ అనే ప్రేమగా పిలుచుకుంటారు ఇక్కడ. మురుగన్ అంటే అందగాడు. మరుమగన్ అని మరొక పేరుంది దానికి, అంటే మేనల్లుడు అని అర్థం. ఎవరికి? నారాయణుడికి మేనల్లుడు. అలాగే తర్వాత మనకు తెలుస్తుంది అమ్మవారు ఆయన సోదరు అయినప్పుడు మరి ఆయన ఏమవుతాడండి? మేనల్లుడు అవుతాడు. మురుగన్ అంటే అందగాడు. అటువంటి అందగాట. అయితే స్కంద పురాణం చెప్తుంది మురుగన్ అని వాళ్ళు అంటారు, కానీ కకారం గకారంగా తమిళులు అంటారు. కానీ మురుక అనేది ఒక మంత్రమయ్యా, తమిళ పదం కాదన్నాడు స్కంద పురాణం వ్యాసుడు. వ్యాసుడు అన్నాడు, ఎలా అంటారంటే చెప్పాడు, ముకారస్తు ముకుంద స్యాత్ రుకారో రుద్రవాచక కకారో బ్రహ్మవాదీచ మురుకో గుహవాచక అన్నాడు ఇక్కడ. ము అంటే ముకుందుడు, రు అంటే రుద్రుడు, కా బ్రహ్మను తెలియజేస్తుంది మంత్రశాస్త్ర ప్రకారంగా. ఇది నిఘంటువులు డిక్షనరీలు లిటరేచర్ ప్రకారం అర్థం కాదు, మంత్రశాస్త్ర ప్రకారంగా ము రు కా అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి తేజస్సు అని అర్థం. ఇది మురుక శబ్దానికి ఇది అర్థం. మొత్తానికి స్వామి అంత అందగాడు అని చెప్పడానికి ఇంత మహాసుందరుడి వచ్చాడు బయటికి. అలా వచ్చిన స్వరూపం ఇప్పుడు మళ్ళీ భారతం కథ కలుపుకుంటున్నాను. అన్నీ కలిపి ఒక కథగా చేస్తున్నాం. బయటకు వచ్చాడు ఆ పిల్లవాడు. వచ్చి చేసిన పని ఏంటంటే ఎదురుగా శివుడి యొక్క ధనుస్సు కనబడింది.
అంతకుముందు త్రిపురాసుర సంహారం చేసి అక్కడ పెట్టాడు ఆయన. త్రిపురాసురుల తాలూకా తర్వాత కలిగిన వాడే తారకాసురుడు, వాడి తర్వాత వచ్చిన పరంపరలో వచ్చిన వాడే. ముందు త్రిపురాసుర సంహారం శివుడు చేశాడు, ఆ ధనస్సు అక్కడ పెట్టించాడు. అదే ఆ మేరు పర్వతాన్ని ధనువుగా చేశాడు కదా, ఆ ధనుస్సును అక్కడ పెట్టించాడు. దానికి అల్లెత్రాడు బిగించింది, దానికి రక్షకులుగా దిగ్గజాలను పెట్టాడు. భవ్యమైనటువంటి భగవద్ ఆయుధాలు అలా ఉంటూ కాలంలో రక్షిస్తూ ఉంటాయి. అలా పెట్టబడ్డటువంటి ఆ ధనుస్సు వద్దకు వెళ్ళాడు ఎవరు? కుమారస్వామి. చిన్న పిల్లవాడు, 6 రోజుల పిల్లవాడు. తిన్నగా వెళ్ళి ఏం చేశాడంటే అది పట్టుకుని నారి మీటాడండి. ఇక్కడ అసలు పట్టుకోవడమే కష్టం, ఎత్తి పట్టుకుని నారి మీటాడు ఆయన. ఆ నారి మీటగానే ఆ ధ్వనికి రక్షిస్తున్న ఏనుగులు ఒక్కసారి వచ్చాయి ఆయన మీదకి. రాగానే ఆయన చూసి 6 రోజుల పిల్లాడు 8 ఏనుగుల తొండాలు ఒక్క చేత్తో పట్టుకున్నట్టు మహానుభావుడు. దాన్ని బట్టి ఆ రూపం ఎంత ఉందో ఊహించుకోవాలి. మరి వాడు శివశక్తుల ఏకస్వరూపుడు, సామాన్యమా? పట్టుకున్నాడు, ఒక్కసారి పట్టుకుని గిర్రని తిప్పి విసిరివేశాడు. ఇది భారతంలో చెప్తున్నటువంటి ఘట్టం, ధర్మరాజు చెప్తున్నాడు ఆయన. విసిరివేసిన వెంటనే ఇదేదో పెద్ద విఘాతం వచ్చింది అని చెప్పి దేవతలందరూ కూడాను ఇంద్రుడికి తెలియజేశారు. పైగా అక్కడ కాపలాలో ఏవైనా వ్యవస్థ తేడా వస్తే దేవతల పని, అదే దేవతలు వాళ్ళ వల్ల కాదు. ఈయన మరి కొత్తగా ఎవడొచ్చాడు, అసలే తారకాసుడు బాధలు అనుభవిస్తూ ఉంటే ఈయన కూడా కొత్తగా వచ్చాను ఇంద్రుడితో చెప్తే ఇంద్రుడు వచ్చాడు. వీడెవడో మరో కొత్త రాక్షసుడు వచ్చాడు. మొదట్లోనే వీడు పని పూర్తి చేసేద్దామని వజ్రాయుధం పట్టుకుని వచ్చి ఆయన మీద కోపంతో అక్కడ కొట్టాడు. కొట్టగానే చిన్న నవ్వు నవ్వుతున్నాడు పిల్లవాడు. అప్పుడు ఆయన భుజానికి వజ్రాయుధం తగిన రాపిడి నుంచి అనేక వేల శక్తులు బయటకు వచ్చాయి. ఇక్కడ అంటే సాధారణంగా ఒక లోహాన్ని కానీ మరి లోహంతో కొడితే నిప్పు రవ్వలు వస్తాయి, అలా స్వామిని కొట్టగానే వజ్రాయుధపు రాపిడి నుంచి అనేక శక్తులు వచ్చాయి. భయపడిపోయి ఇంద్రుడు పాదాల మీద పడ్డాడు. అందితే జుట్టు అందకపోతే కాలు సామెతుందిగా, కనుక వల్ల కాలేదు ఎప్పుడో పాదాల మీద పడ్డాడు. పాదాల మీద పడగానే సుబ్రహ్మణ్యుడు చూసి ఎవరు నువ్వు ఏమిటి అన్నాడు. నువ్వెవరో తెలుసుకుందామని వచ్చానంటే ఇప్పుడు నువ్వు ఓడిపోయి కనుక ముందు నువ్వెవరో చెప్పన్నాడు. ఇక్కడ అంటే నన్ను ఇంద్రుడు అంటారు, దేవతలందరికీ ప్రభువుని నేను అసలు ఇప్పుడు నా పిల్లకంతా తారకాసుడి చేతులు ఉంది, పేరుకు స్వర్గంలో కూర్చోబెట్టాడు, పెత్తనం అయింది, ఆ స్వర్గానికి ఇచ్చేస్తాను రా అన్నాడు. ఇక్కడ స్వర్గం అంటే ఏమిటన్నాడు. ముల్లోకాలుగా చాలా ప్రధానమైనది. అంటే నాకు ఆ స్వర్గము అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నువ్వేదో కష్టాల్లో ఉన్నట్టున్నావు, నీకు ఏదైనా కావాలంటే సహాయం చేస్తానన్నాడు ఆయన. అంటే స్వామి మేము రాక్షస బాధలతో తాళలేకపోతున్నాం, నువ్వే కాపాడాలి అంటే అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఇక్కడ అది సుబ్రహ్మణ్యుడు అంటే చూడ్డానికి పిల్లాడైనా ఆయన ఒక్క రాపిడి నుంచి ఏకకాలంలో వేల కొలది శక్తులు పుట్టాయంటే మొత్తంగా ఆయన ఎన్ని శక్తులు ఉన్నాయో ఊహించుకోవాలి. ఇక్కడ సర్వశక్తి సంపన్నుడు ఆయన. ఇక్కడ అలా ఉన్నాడు స్వామి. ఆ సమయంలో అప్పుడు తెలుసుకున్నాడు ఇంద్రుడు ఇతని శివశక్తుల వల్ల మన కోసం ఉద్భవించిన వాడు అని గ్రహించారు. ఆ సమయంలో కైలాసంలో పార్వతీదేవికి అనుకోకుండా స్తన్యం స్రవించింది. పిల్లవాడు స్మరణకు వచ్చాడు ఏమిటో, ఇలా జరిగిందంటే ఎక్కడో నా పిల్లవాడు ఉండి ఉంటాడు అని. ఈ లోపల ఆ పిల్లవాడికి స్తన్యపానం చేయడానికి 6 వెళ్ళారు షట్కృతికులు. మా పిల్లాడే అంటే వెళ్ళారు. ఇక్కడ వాళ్ళ స్తన్యపానం కోసం 6 రూపాయలు ధరించి స్తన్యపానం చేసి మళ్ళీ ఒక్కడే కూర్చున్నాడు. ఇక్కడ ఎంత విశేషం చూడండి. అంటే మొట్టమొదటిగా దాదుల వలె పాలిచ్చిన వాళ్ళు ఎవరయ్యారు? కృతికులు అయ్యారు. వాళ్ళు గల పానం చేస్తూ ఉంటే అమ్మవారికి స్తన్యం స్రవించిందిట, పిల్లవాడిని తలుచుకొని వాత్సల్య భావంతో. కానీ ఎక్కడో ఉండుంటాడు పిల్లవాడు అంటే శివుడికి ఏమి ఎరగనట్టు నారదుడిని పిలిచి, శివశక్తి సంభూతుని పుత్రుడు నా తేజస్సు నుంచి కలిగిన వాడు ఎక్కడో ఉండుంటాడు, కొంచెం చూసిరా అన్నాడు ఏమి తెలియనట్టు. నారదుల వారు వెళ్ళొచ్చి ఇప్పుడే వార్త విన్నాను ఫలానా చోట ఉన్నాడని. అప్పుడు శివుడు పార్వతీ సహితుడై పరివారంతో బయలుదేరి వెళ్తాడండి. అందమైనటువంటి సన్నివేశం ఇది. ఇక్కడ ఇప్పుడు జననం ఘట్టమైంది, ఇప్పుడు 2వ ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. తిన్నగా వెళ్ళి అప్పుడు భవ్యమైన భద్రవటము అని వటవృక్షం అక్కడ ఉన్నది. అక్కడికి వెళ్ళి తాను కూర్చొని ఆ పిల్లవాడి వైపు చేయి చాచాడు. పార్వతీదేవి కూడా చేయి చాచింది. ఇక్కడ అప్పుడు అగ్నిదేవుడు అయ్యో నా పుత్రుడు ఇతను అన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఇక్కడ ఇంకోవైపు గంగమ్మ వచ్చి నేను మొసలుగా నా పుత్రుడు అన్నాడు. ఇక్కడ ఎంతమంది అటు చుట్టూరు ఉన్నారు. ఇప్పుడు ఈయన చూస్తున్నాడు ఒక్క సుబ్రహ్మణ్య స్వామి. వెంటనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంతో వెళ్ళాడండి, ఒక్కొక్కరి దగ్గరకు ఒక్కొక్క రూపంతో వెళ్ళాడు. శివుని వైపు వెళ్ళిపోయిన వాడు స్కందుడు, గౌరవ వైపు వచ్చిన వాడు శాఖుడు, వాయువు వైపు వెళ్ళినవాడు విశాఖుడు. ఎందుకంటే వాయువు మూమెంట్ లేకపోతే తేజస్సు సృష్టించట్టు రాదుగా, కనుక వాయువు వెహికల్. దానికి మొట్టమొదటి చిదాకాశ స్వరూపుడైన పరమాత్మ నుంచి ఆకాశంలోకి ప్రవేశించింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు ద్వారా అగ్ని,
మీరు పరిశీలించండి. ఆ తర్వాత కృత్తికల్లోకి వెళ్ళి గంగ జలము, తర్వాత శరవణం, రెల్లు మొదిచిందంటే మట్టి ఉంటుంది అక్కడ, నీటితో మట్టి కలిసింది కానీ పృథ్వీ. గమనించండి, ఇక్కడే రహస్యం చూపించేస్తున్నాడు. ఇక్కడ పంచభూతాలకు అతీతులైన శివుని యొక్క తేజస్సు ఆకాశంలో ప్రవేశించి వాయువులో, అగ్నిలో, జలంలో, పృథ్వీలో కలిసి పంచభూతాలతో ప్లస్ శివ తేజస్సు కలిసి 6 ముఖాలతో వచ్చిందంటే పంచభూతముల్లో విస్తరించిన శివశక్తే సుబ్రహ్మణ్యుడు. స్పష్టంగా తెలుస్తున్నది ఇక్కడ. ఆ విధంగా రూపాన్ని స్వీకరించాడు. 6 ఇంట్లోంచి వచ్చి వీళ్ళందరికీ ఒక్కొక్క పేరుతో వెళ్ళాడు. అందులో అగ్ని దగ్గరికి వెళ్ళిన మూర్తి పేరు నైగమేయుడు, వాయువు దగ్గరికి వెళ్ళినవాడు శాఖుడు, అమ్మవారి దగ్గరికి వెళ్ళినవాడు విశాఖుడు. ఇప్పుడు విశాఖ అంటే ఇప్పుడు తెలిసింది కదా. శివుని వద్దకు వెళ్ళినవాడు స్కందుడు. ఇలా ఇన్ని రూపములు. పైగా అందరూ కుమార 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 అని ఇదే అరిపినబడుతుంది అక్కడ. కుమార కుమార కుమార. అంతకుముందు భరించడానికి సఖ్యం కాక ఎక్కడ వదిలేస్తామో అనుకున్న వాళ్ళు రూపం కట్టొస్తే మాత్రం మా పిల్లాడు మా పిల్లాడు అని చుట్టూ చెడిపోయారు ఇక్కడ. జడముడి వేలుపు సంబరం పడి రామ ప్రమదమందెను శైలరాజదుహిత ధరణీదేవి మోదము పట్టరాదయ్యే అలా అగ్నియును ఉబలాటపడియే మందాకినీ దేవి చిందాడె తెలి నీళ్లు మందాకినీ దేవి చిందాడె తెలి నీళ్లు రెల్లు తుప్పయు గండరిల్లిపోయే అంటారు విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం. ఇది అంటారు చెప్తే ఇక్కడ. జడముడి వేలుపు సంబరం పడే రామా. ఆ పిల్లాన్ని చూడగానే మా అబ్బాయిని ముందు మురిసిపోయినవాడు ఆయన తండ్రి. వెంటనే ప్రమదమందెను శైలరాజదుహిత, ఆ తల్లి సంతోషించింది. ధరణీదేవి మోదము పట్టరాదయ్య, భూమాత నా కొడుకు ఆవిడ మురిసిపోయింది ఇక్కడ. అలా అగ్నియును ఉబలాటపడియే మందాకినీ దేవి చిందాడ తెలి నీళ్ళు గందలించిరి కృత్తికాచయంబు. ఆ కృత్తికులు కూడా మా పిల్లాడే అంటున్నారు ఇక్కడ. మందాకిని గంగమ్మ మురిసిపోయింది. ఇంతకీ ఎవడు కుమారుడు అంటే చిన్న నవ్వు నవ్వి మీ అందరికీ నేను కుమారుణ్ణి అన్నాడు. కనుక అంతమంది చేత కుమార అనిపించుకున్నాడు. కానీ నీ పేరు ఇంకా కుమారయ్యే నాయన, నీ పేరు కుమారస్వామి అని పేరు పెట్టారండి ఇక్కడ. కుమారస్వామి కూడా పేరులో విశేషం ఇది, కుమార. అందరి చేత పిలిపించుకున్నాడు కనుక ఆయన్ని ఆరాధించే వారికి లోటు లేకుండానే వంశవృద్ధి కలిగిస్తాడు. వంశవృద్ధికరహ అని స్వామి నామం ఇక్కడ. అయితే ఇందులో అందరినీ ఆ విధంగానే గౌరవించాడు. పైగా కృత్తికులకి పుత్రుడు కనుక కార్తికేయుడు అని పేరు వచ్చింది. అప్పుడు కార్తికేయుడు అంటాడు, ఏంటి మీ పత్రులు మిమ్మల్ని విడిచిపెడతారా? బుద్ధి చెప్తాను వాళ్ళకి ఒక్కసారి, మీ యొక్క గొప్పతనం చూపిస్తాను. అక్కడ సప్తర్ష మండలంలో వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? 6 ప్లస్ అరుంధతీదేవి అక్కడుంది. మీకు వాళ్ళ పక్కన కూర్చోబెట్టలేదు కదా, మీకంటూ నేను ఒక నక్షత్ర మండలాన్ని ఏర్పాటు చేస్తున్నాను. అది కృత్తికా నక్షత్ర మండలం. 6 నక్షత్రములు రాశారు ఇక్కడ, ఏర్పాటు చేసి అక్కడ పెట్టాడు. అంటే వాటితో సమానంగా అంతరిక్షంలో ఉన్నారు. అప్పుడు ఆ పతులు లెంపలేసుకున్నారు, నమస్కారం చేసుకున్నారు. ఇక్కడ మహర్షులకి 2 రూపములు ఉంటాయి తెలుసుకోండి. ఇక్కడ అగస్త్యుడు కూడా నక్షత్రాల్లో ఒకడు. శరదృతువు వచ్చినప్పుడు ఆయన వస్తాడు. అగస్త్య అంటే బురదను పోగొట్టువాడు అని అర్థం. శరదృతువు రాగానే అంతవరకు వచ్చిన వర్ష ఋతువు వల్ల బురద పోతుంది ఒకదానికి. అని మన అంతరిక్ష విజ్ఞానంలో ఋషులకు పెట్టిన పేర్లు, నక్షత్రాల పేర్లు కూడా అనలైజ్ చేస్తే ఎంత సైన్స్ ఉండదు. జ్యేష్ఠ నక్షత్రం ఏదైతే అంటున్నామో ఇప్పుడు యాస్ట్రో సైన్స్ ప్రకారం అతి పెద్ద నక్షత్రం ఏది చెప్పబడుతుందో దాని పేరు సంస్కృతంలో జ్యేష్ఠ. చూడండి ఇప్పుడు అంటే ఇప్పుడైతే వీళ్ళు టెలిస్కోపులు వీటి ద్వారా అతి పెద్ద నక్షత్రం అన్నారు. వాళ్ళు ఏ టెలిస్కోప్ సాయంతో జ్యేష్ఠ అని బిగ్గెస్ట్ అని పేరు పెట్టారో ఆలోచించండి ఇప్పుడు తెలుసుకోండి ఇక్కడ. కనుక సైన్స్ ఇప్పుడు రీసెర్చే కానీ అసలు సైన్స్ అప్పుడు ఉన్నది గమనించవలసింది ఇక్కడ. కానీ అగస్త్య అంటే బురద పోగొట్టువాడు అని అర్థం. సరిగ్గా అగస్త్య నక్షత్రం ఉదయం మనకి ఎప్పుడు కనబడుతుంది? శరదృతువులో కనబడుతుంది. శరదృతువులో బురద ఉండదు. దీనికి దానికి ఎంత సంబంధం ఉందో ఆలోచించుతారు. కొంతమంది అయినా ఆలోచిస్తే సంతోషం. కానీ కృత్తికలన్నీ అక్కడ ఉన్నాయి. ఈ కృత్తికులకు ఎంత ప్రాధాన్యం ఉందో పరిశీలించి తెలుసుకోండి. కృత్తికులకు అగ్ని నక్షత్రం అని పేరు. సాధారణంగా 27 నక్షత్రాల గురించి ఇక్కడ అందరికీ తెలుసు కదమ్మా. 27 నక్షత్రాల మొదటి నక్షత్రం ఏంటి? అశ్విని. బా, ఇంతమందిలో 3-4 చెప్పారు, ఎంత బాగుందో. ఏ నక్షత్రం? అశ్విని. అశ్విని, భరణి, కృత్తిక ఇది మనం చెప్పుకుంటాం. కానీ నక్షత్ర ఇష్టి ప్రకారంగా యజ్ఞములు యందు నక్షత్రములో ప్రథమ నక్షత్రం కృత్తిక చెప్తారు యజ్ఞములు యందు. కానీ లెక్క ప్రకారం అశ్విని నిజమే, కానీ యజ్ఞాల్లో కృత్తికా నక్షత్రంతో ప్రారంభించాలి. ఇది కృత్తిక అగ్ని నక్షత్రం. కృత్తిక అంటే 6 నక్షత్రాల గుంపు, ఒకటి కాదు అది, షట్కృత్తికలు. ఈ 6 నక్షత్రాల గుంపుకి సప్తర్షి మండలంలో 6ంటికి ఏదో సంబంధం ఉంది. అంటే మన పురాణ కథలు కాస్మిక్ సీక్రెట్స్, ఇది తెలుసుకోండి ఇక్కడ. విశ్వవిజ్ఞాన రహస్యాలు పురాణాల్లో పాత్రలుగా కథలుగా మనకు కనబడుతుంటాయి ఇక్కడ.
అయితే వాటిని ఇలా చూపించారా, ఇవి అలా అయ్యాయా అనేది మనం ఇప్పుడు తెలుసుకోలేము. మన మహర్షులు తపస్సుతో ఈ రహస్యాలను చూశారు. ఎన్ని మర్మములు చూడండి ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు ఏంటి, షట్కృత్తికలు వాళ్ళు అగ్ని నక్షత్రం అని చెప్పబడుతుంది మొత్తం 6 కలిపి. ఏదైనా యజ్ఞమును యందు నక్షత్ర ఇష్టి అని ఒకటి ఉంటుంది, నక్షత్రేష్టి. నక్షత్రములు యజ్ఞంలో వాడినప్పుడు ఒక్కొక్క నక్షత్రాన్ని మంత్రం చెప్తూ ఇష్టి చేస్తారు. సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు, గ్రహశాంతులు చేస్తారు కాదని కాదు, కానీ అంతకంటే గొప్పది నక్షత్రేష్టి అని చెప్పేవారు. ప్రతివాడు ఏదో ఒక నక్షత్రం చెందినవాడు కదా. ఆ నక్షత్ర సంబంధమైనటువంటి శాంతి, నక్షత్ర సంబంధమైనటువంటి ఆరాధన వేదమంత్రములందు ప్రతి నక్షత్రానికి ప్రతి గ్రహానికి మంత్రం ఉంది. వాటి ద్వారా చేస్తే వాడి జీవితం బాగుంటుందని చెప్పేవారు. నక్షత్రేష్టి అంత ప్రధానం. నక్షత్ర సంబంధమైన వృక్షములు ఉంటాయి, నక్షత్ర సంబంధమైన ద్రవ్యములు ఉంటాయి యజ్ఞములు యందు. అది ఎలా ప్రారంభిస్తారంటే కృత్తికతో ప్రారంభిస్తారు. అది కృత్తికతో ప్రారంభించి భరణితో పూర్తి చేస్తారు. కనుక నక్షత్రముల్లో కృత్తిక అంత ప్రాధాన్యం ఉంది. అగ్ని నక్షత్రం, అగ్ని అంటే యజ్ఞాగ్ని. ఇప్పుడు అగ్నిభట్టారకుడు యొక్క తేజస్సు 6 కృత్తికల్లో ప్రవేశించడం అనే కథ మామూలు మనుష్యుల కథ లాంటిది కాదయ్యా. దీనిలో మర్మం ఉందనే విషయం అర్థమైపోయింది కదా ఇక్కడ. కానీ యజ్ఞము యందు అగ్ని ఆరాధనలో నక్షత్రం కృత్తిక ప్రధానంగా చెప్పబడుతుంది. కనుక సుబ్రహ్మణ్యుడు యజ్ఞాగ్ని స్వరూపుడు. సుబ్రహ్మణ్యుడి గురించి ఎన్ని సీక్రెట్స్ వచ్చాయి చూడండి. యజ్ఞాగ్ని స్వరూపుడు, కృత్తికలకి నక్షత్రానికి సంబంధం ఉంది, మరి యజ్ఞానికి సంబంధం ఉంది కనుక చెప్పాం. లక్ష్మీ సహస్రనామ స్తోత్రాల్లో వేదస్వరూపంగా అమ్మవారిని వర్ణిస్తారు. అది మామూలు కాదండి, అది రహస్య స్తోత్రం. అదంతా కూడా అమ్మవారి దయ వల్ల ప్రతి నామానికి వ్యాఖ్యానం కొన్ని నెలల పాటు చేసే భాగ్యం నాకు లభించింది. అందులో ఒక నామం ఉంది, కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ. ఇది నామం. కృత్తిక ఆది భరణి అంత నక్షత్రేష్టి అర్చితోదయ అని. కృత్తికతో మొదలుపెట్టి భరణి వరకు చేసే నక్షత్రేష్టి వల్ల కలిగిన వైభవం అంతా మహాలక్ష్మి నీ స్వరూపమే అని చెప్పారు ఇక్కడ. కనుకనే ఆ కృత్తికి అంత ప్రాధాన్యం ఉంది, యజ్ఞానికి అంత ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు యజ్ఞం ఏది చేసినా ప్రధానంగా అగ్నిహోత్రం రగుల్చుతారు. అగ్నిహోత్రం కుండం, దాని యందు ఆజ్యం వేస్తారు. ఇది అందరికీ తెలిసిందే కదా. అగ్నిహోత్రంలో అగ్ని ఎలా ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. కుండం స్క్వేర్ టైపులో ఉంటుంది. స్క్వేర్ అంటే అర్థం ఏంటి, చతుర్భుజాలు అంటే 6 ముఖాలు, 4 ముఖాలు. చతుర్భుజాలు అంటే 4 వచ్చాయి కదా. కనుక 4 వైపులా అగ్ని ప్రకాశం ఉంటుంది. 4 వైపులా ఉంటూ పైకి వెళ్తాడు అగ్ని, అవునా లేదు, ఊర్ధ్వ దిశలోకి వెళ్తాడు. కనుక 5వది ఊర్ధ్వ దిశ. అగ్నికి 5 కిందికి రాదు అగ్ని మీరు అంతరగల్చండి పైకి వెళ్తాడు ఊర్ధ్వం. పైగా మన దృష్టి కూడా అతీతంకి వెళ్ళాలి కనుక ఇప్పుడు ఊర్ధ్వ దృష్టి. కనుక ఇప్పుడు ఏమైంది, 4 ముఖాలు ప్లస్ 1 ఎన్నయ్యాయి, 5 అగ్నిహోత్రుడు. అందులో నువ్వు ఆజ్యం వేస్తావు. ఆజ్యంలో అగ్ని మరింత రగులుతుంది, అగ్నికి శక్తి వస్తుంది. ఈ 2 కలిగితే యజ్ఞం అవుతుంది. మీరు ఏకాగ్రంగా వింటే ఎంత అందమైన విషయం ఇందులో పరిశీలించండి. ఇక్కడ ఆజ్యం వేశారు. ఆజ్యానికి ఎన్ని ఫేసులు ఉన్నాయి, 1. ఆజ్యం 1 ధార పడుతుంది. అగ్నిహోత్రుడు 4 వైపులో వస్తూ పైకి వెళ్తాడు, ఆజ్యం ఒకే ధారగా పడుతుంది. కానీ అగ్నిహోత్రుడికి 5 ముఖాలు అయ్యాయి, ఆజ్యానికి ఎన్నో ముఖం, 1 ముఖం, కలిపితేన్ని 6. అంటే యజ్ఞాగ్ని 6 ముఖాలతో ప్రకాశిస్తుంది. ఆ యజ్ఞాగ్ని స్వరూపుడు కనుక 6 మోముల వాడు సుబ్రహ్మణ్యుడిది రహస్యం. ఇది నక్షత్రం కృత్తిక. ఎంత అద్భుతం చూడండి. ఒకటి అర్థం ఏంటుంది, ఏదో దండం పెట్టేసే దేవుడు వెనకాల పురాణ కథలు ఇన్ని మర్మములు ఉన్నాయా అని మీకు అనిపిస్తే ప్రవచనం సార్థకమైనట్లే. ఇంత మర్మం నీకేం కావాలి, ఎన్ని చెప్పుకుంటున్నావు పరిశీలించండి. ఇక్కడ 6తో ఎన్ని 6లు చెప్పామో ఇప్పటి వరకు గమనించవలసిన అవసరం ఉంది. పంచభూతాలు ప్లస్ శివశక్తి ఇందాక చెప్పాం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, పంచముఖాలు అగ్నిహోత్రుడైతే సోమము 6వ ముఖం, 5 ముఖాలు అగ్నిహోత్రుడైతే అది అగ్ని సోమం కలిపితే అగ్ని సోమం. అగ్ని సోమాత్మకం జగత్ అని అద్భుతమైన ఫార్ములా. సోమం అంటే తడి, అగ్ని అంటే వేడి, చలువ వేడి, వీటితోనే ప్రపంచం అంతా ఉంటుందని శాస్త్రం చెప్పింది. ఇక్కడ చూడండి, ఈ 2 తప్ప మరొకట్లేదు. ఏమైనా ఉన్నాయని చూస్తారా మీరు, ప్రపోర్షన్స్ తేడా తప్ప ఈ 2 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి. కనుక ఋతువుల్లో కూడా ఒక కాలంలో వేడికి ప్రాధాన్యం, ఒక కాలంలో చలికి ప్రాధాన్యం, ఒక కాలంలో రెండింటికి సమప్రాధాన్యం. కానీ ఋతువుల్లో ఏమున్నాయి, 6 ఉన్నాయి. శరీరంలో అగ్ని సోమమే, శరీరంలో అగ్నిశోమే, ప్రపంచంలో అగ్నిశోమే, అవునా లేదా? పురాణాలు చెప్పాను కదా, మీరు ఆలోచించండి ఒక్కసారి. ఆవలించొద్దు, ఆలోచించండి. ఆలోచించవలసిన సబ్జెక్టులు మన పురాణాలు, నిద్రపోవలసిన సబ్జెక్ట్స్ కావు, మేలుకొలిపే సబ్జెక్ట్స్ మనకు. ఆలోచించండి. అందుకే సైన్స్తో ఫిలాసఫీతో అన్వయిస్తూ పురాణాలను చెప్పే అంశం ఇది ఇక్కడ. అలాగే బట్టతలకి మోకాలికి ముడిపడడం కాదు. మేము వేదం ఒప్పుకున్న సైన్స్ ఒప్పుకుంటాం, సైన్స్ ఒప్పుకున్న వేదం కాదు. తెలుసుకోండి, ఇక్కడ సైన్స్ వేదం తర్వాతి స్థానం సైన్స్కి. వేదం గొప్పది, వేదిక్ సైన్స్ ఇప్పుడు చెప్తున్నాం ఇక్కడ.
మర్చిపోవద్దు. అగ్ని, సోమం. కొంచెం ఆలోచిస్తే వేడి, చలువ. చలువ నీరు మొదలైనవి చలువ యొక్క లక్షణాలు. మేఘము, నీరు ఇవన్నీ సోమ లక్షణాలు. మెరుపు, సూర్యుడు, అగ్నిహోత్రుడు ఇవన్నీ అగ్ని లక్షణములు. ఈ రెండు తప్ప ప్రపంచంలో మరొకట్లేదు. మన శరీరంలో కూడా రెండే, విశ్వమంతా రెండే. అగ్ని సోమాత్మకం జగత్ అని వేదిక్ ఫార్ములా అంటే ఇక్కడ. అగ్ని సోమముల్లో సోమం అమ్మవారు, అగ్నిశివుడు. అమ్మవారు చల్లని తల్లి, అయ్యవారు వేడి. ఇందులో ఏది కావాలి మీకు? చల్లో ఇలాగే కూర్చొని వేడి కావాలనిపిస్తుంది. ఇద్దరూ కావాలి మనకి. కనుక వాళ్ళిద్దరూ కావాల్సిన వాళ్ళు అగ్నిశోమాత్మకం. అగ్నిశోమాత్మకం అనేది యజ్ఞంలో మనకు కనిపించిపోతుంది. ఇక్కడ పైన పడుతున్న ఆజ్యంలో ఉన్న ఆర్ద్రత, కింద అగ్నిహోత్రుడు, ఈ రెండే చూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక పని చేద్దాం, దీన్ని జామెట్రికల్ ప్రజెంటేషన్ ఇద్దాం. పైకి వెళుతున్న అగ్నికి అప్వార్డ్ ట్రయాంగిల్ అంటే ఊర్ధ్వముఖ త్రికోణం, కిందకు వస్తున్నటువంటి ఆజ్యం అధోముఖ త్రికోణం. అవునా లేదా? రెండు కలపండి. పైకి వెళ్ళే ఒక త్రికోణం, కిందకి వెళ్ళే ఒక త్రికోణం, రెండు కలిపితే 6 త్రికోణాలు వస్తాయి. గమనించండి, 6 త్రికోణాలు అంటే 6 ముఖాలు. చూసారా? కనుక పైకి వెళ్ళే త్రికోణం శివుడు, కిందకి వెళ్ళే త్రికోణం శక్తి అయితే రెండు కలిపితే 6 మోములు సుబ్రహ్మణ్యుడు ఇస్తున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరు కలిపిస్తాడు ఈయన. కనుక శివుడు శక్తి విడిగా ఉన్నా సుబ్రహ్మణ్యుడి దగ్గర కలిసిపోతారు. సుబ్రహ్మణ్యుడు కోసమే కలిశారు వాళ్ళు. అది రహస్యం. ఎన్ని మర్మములు చూడండి ఇక్కడ, ఎంత అందమైన అంశం ఇక్కడ. కనుకనే ఇందులో నక్షత్ర మండలం కాస్మిక్ చూపిస్తూ యజ్ఞాన్ని చూపించాం. అంటే యజ్ఞానికి కాస్మిక్ ఏదో సంబంధం ఉంది ఇక్కడ. ఎన్ని రహస్యములు. కనుక 6 తెలిసింది కదా. ఇప్పుడు 6 తీసుకున్నారు కదా. ఈ 6లో ఒక్కొక్క చోట మీరు క్లాక్ వైజ్లో ఒక్కొక్క అక్షరం రాసుకోండి. క్లాక్ వైజ్ కింద నుండి మొదలుపెట్టి, ఎందుకంటే పైకి ఇలా రావాలి సర్కిల్. కింద నుండి ఒక్కొక్క కోణంలో ష, ర, వ, న, భ, ఫ, శరవణ భవ తయారైంది మహాయంత్రం. మధ్యలో సెంటర్ పాయింట్ ఉంది. ఎప్పుడైనా త్రికోణమైన మధ్యలో సెంటర్ పాయింట్, ఇది చాలా ముఖ్యం. ఆ సెంటర్ పాయింట్లో శివశక్తులు కలిసి ఉంటాయి. బిందువు. దీని యొక్క మరొక స్వరూపం శ్రీచక్రం, మరొకటి కాదు, రహస్యం. ఆ బిందు స్థానంలో ఓం అక్కడ ఉంటుంది. చుట్టూ శరవణ భవ. ఇదే మహామంత్రం, ఇది మహాయంత్రం. తీసుకోండి ఇక్కడ. ఇది పెట్టుకుని ఆ శరవణ భవ ధ్యానిస్తే చాలు. ఇక్కడ అది షట్కోణం మొత్తం. అద్భుతమైనటువంటి రహస్య విజ్ఞానం కనబడుతుంది. కనుక కార్తికేయుడు ఏకంగా తనకు పాలిచ్చినందుకు ఆ తల్లుల్ని అక్కడికి కూర్చోబెట్టాడు. యజ్ఞాగ్ని ప్రధానమైన నక్షత్రాలుగా చేశాడు ఆయన. మీ నక్షత్రంలో యజ్ఞాలన్నీ జరుగుతాయని చెప్పాడు ఇక్కడ. అంత ప్రధానం. ఒక యజ్ఞ అగ్నికి ప్రతీకగా ఉన్నాడు. అందుకే మహానుభావులు కాంచీ యతీంద్రుడు చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామివారు అంటారు, పంచాయతనం కనబడుతుంది కానీ పంచాయతనం సుబ్రహ్మణ్యుడు లేడు కదండి అంటే ఆయన ఒక మాట అన్నారు. ఆ రోజుల్లో పంచాయతనం విధానం ఉండే చోట అగ్నిహోత్రాలు కూడా ఉండేవి. ఇప్పుడు అగ్నిహోత్రాలు ఎక్కడున్నాయి? సంధ్యావందనమే పెద్ద ప్రశ్నార్థకమైపోయింది. నిత్యం సంధ్యావందనమే పోయింది. సంధ్యావందనంతో పాటు దేవతార్చన, అగ్నికార్యం ఇవన్నీ ఉంటాయి. దేవతార్చనలో పంచాయతనం ఉంది. అగ్నికార్యం అగ్నిహోత్ర గృహం ఉంటుంది. అగ్నిహోత్ర గృహంలో ఎలాగో సుబ్రహ్మణ్యుడే ఉన్నాడు అగ్ని యజ్ఞాగ్ని స్వరూపంగా. గనక పంచాయతనాలని చెప్పలేదు కానీ సుబ్రహ్మణ్య ఉపాసన లేదని కాదయ్యా, అందులో ఉంది, అగ్నిహోత్ర గృహంలో ఉన్నాడని. ఇప్పుడు మరి అగ్నిహోత్ర గృహాలు లేవు కదండి, మరి ఎలాగో అంటే పూజ చేసే ముందు దీపం పెడతారు కదా, ఆ జ్యోతి సుబ్రహ్మణ్యుడు అని చెప్పారండి ఇక్కడ. మీరు గమనించితే ఆ వెలిగించిన జ్యోతి అన్ని వైపుల కాంతిని ప్రసరిస్తూ ఉంటుంది. ఆ మాటకు వస్తే ఆకాశంలో సూర్యుడిని చూడండి ఒక్కసారి. ఆయన ఏ దిక్కుల్లో ప్రసరిస్తాడు? ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న ఆయన ఏ దిక్కు వైపు ప్రసరిస్తాడు అంటే గమనించిన సూర్యుడిని 4 వైపులా ప్రసరిస్తాడు, పైకి కిందకి ప్రసరిస్తాడు. అప్పుడు ఎన్ని అయ్యాయి? 6. ఇప్పుడు సూర్యభగవాన్ షణ్ముఖుడు కాడా? మరి అగస్త్యుల వారు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి అని ఎందుకన్నారో అర్థమైంది కదా అక్కడ. అటువంటి సూర్యుడు షణ్ముఖుడు అయిపోయాడు. ఇప్పుడు 6 ముఖాలు వాడే కనిపిస్తున్నాడు ఇక్కడ. అన్ని వైపులా ప్రసరించేది. అసలు ప్రపంచమే కుమారస్వామయ్య అన్నాడు ఒక ఆయన. ఎలాగంటే ఈశ్వరుడు సృష్టికి అతీతుడు. శక్తితో సృష్టిని ఏర్పాటు చేశాడు, పంచభూతాత్మ సృష్టిని. ఈ సృష్టిని ఎంత లెక్క కట్టినా 4 దిక్కుల్లో ఉంది, అంతే కదా. 4 దిక్కుల్లో ఉన్నది సృష్టి. 4 దిక్కుల్లో పైన క్రింద ఉంది. కలిపితే ఎన్ని అయ్యాయి? 6. అంటే విస్తరించిన విశ్వమంతా 6 ముఖాలే. ఈ విశ్వమంతా వ్యాపించింది శివశక్తులే. కానీ విశ్వమంతా సుబ్రహ్మణ్య స్వరూపమే. ఇది దర్శించవలసినది. అందుకే అలాంటి స్వరూపంతో ఆయన ప్రకాశించి అందరికీ కుమార అనిపించుకున్నాడు. కుమార అంటే కొడుకునే అర్థమే. కుమారాయ నమః అంటే ఇంతేనా కాదు, ఇంకో అర్థం ఉంది కుమారనామంలో. మహామంత్రం శ్రీ కుమారాయ నమః అనే మాటకు ఒక శక్తి ఉందండి. సుబ్రహ్మణ్య జననగాథ అయింది కదా, భద్రవటం దగ్గర ఆయనకి విశ్వామిత్రుడైన మహర్షిని పిలిచి, ఆ విశ్వామిత్రుడు
అల్ల విశ్వామిత్రుడు ఒకడా కాదో వద్దు, విశ్వామిత్రుడి పేరుతో వేదాల్లో ఎందరో ఋషులు ఉన్నారు. ఆ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నామకరణం చేశాడు ఆయనకి. ఆయన చేసిన నామం సుబ్రహ్మణ్య. విశ్వామిత్రుడు వారు పెట్టేట. సుబ్రహ్మణ్య అంటే ఏమిటి, స్కందయ్య అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిందే కదా. మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే రహస్యమైన విషయాలు స్వామి యొక్క మాటల్లో ఉన్నాయి. వేదముల యందు అన్ని మహావాక్యాలే. కొన్ని ఉపనిషత్తుల్లో మహావాక్యాలు 4 ఉన్నాయి. అవి ఏం చెప్తాయంటే బ్రహ్మముని చెప్తాయి. ఆ మహావాక్యాల్లో రహస్యంగా దాగున్నవాడెవడు? బ్రహ్మము. ఆయన ఈయన. అందుకే మయూరాధిరూఢం మహావాక్య గూఢం అన్నారు ఆదిశంకరులు. అంత గూఢంగా చూపిస్తున్నారు. జననగాథ అందించినటువంటి స్వామికి నమస్కరించుకుంటూ, తండ్రి ఒళ్ళో కూర్చుని తల్లికి ఆనందం కలిగిస్తూ సర్వదేవతలను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ బాల సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుంటూ, పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.